హలో గైస్, నా పేరు కార్తిక్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఇది నా సెకండ్ వీడియో. ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2. మొన్న వాల్యూమ్ 1 వచ్చేసింది. అసలు చాలా ఈగర్గా ఉంది. వాల్యూమ్ 1 ఏంటంటే నీకు అసలు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీస్తాడు. క్రిస్టల్ క్లియర్గా స్టోరీ వైజ్గా పోయాడు. ఇంక మొత్తం ఇంకా నీకు అది ఇది అని చెప్పి ఎక్కడ పొంతం లేకుండా సీన్లు పెట్టి ఏం చేయలేదు, గజిబిజి చేయలేదు. మొత్తం ఇంట్రెస్టింగ్గా తీశాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సీజన్ 1 నుంచి చూసుకుంటే నాకు 1 చాలా నచ్చుతుంది. మిగతా అపార్ట్ ఫ్రమ్ ద 3, 4, 5, ఇప్పుడు 5 పక్కన పెట్టు, ఇంకా 2, 3, 4. 2, 3, 4లో సీజన్ 1 చాలా బాగుంటుంది. ఎందుకంటే 1 అనేది నీకు ఒక హర్రర్ ఎఫెక్ట్, ఒక నైట్ జానర్. నువ్వు హర్రర్ జానర్లో చూస్తే నైట్ టైం నీకు ఒక భయం ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది నీకు 1 చాలా గట్టిగా వస్తుంది ఇన్ డెప్త్ చూసుకుంటే. ఎందుకంటే నువ్వు నైట్ టైం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఆ సీజన్ 1 చూస్తే నీకు ఆబ్వియస్లీ ప్యాక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ బీజిఎం కానీ, ఆ విల్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అయ్యే స్టోరీ కానీ నీకు ఆ యాంగ్జైటీ తెస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం భయం కూడా పుట్టేస్తుంది. సో 2 నుంచి ఏమవుతుందంటే వరల్డ్ బిల్డింగ్ ఇంకా పెంచుకుంటూ పోతాడు. 2, 3, 4 వచ్చేసి అంటే ఈ అప్సైడ్ డౌన్ కానివ్వండి, అందులోకి వెళ్ళనివ్వండి, కానీ అడ్వెంచర్ కానివ్వండి, నా ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, ఇంకా అన్నీ తిప్పేస్తాడు 2, 3, 4లోనే. 4లో ఎండ్ చేసాం అనుకుంటారు, కానీ అన్ఫార్చునేట్లీ వెక్నా వస్తాడని చెప్పి చూపిస్తారు. తర్వాత సీజన్ 5 వాల్యూమ్ 1లో ఏంటంటే నీకు అసలు ఎక్కడా లేగలేదు. ట్విస్ట్ మెయిన్ రివీల్ చేశాడు మంచిగా. వెక్నా మీద కానివ్వండి ఇంకా ఏవైనా సరే. ఇంకా ఇప్పుడు చూడాలి మరి వాల్యూమ్ 2లో ఏదో క్యారెక్టర్ అయితే లేచిపోద్ది. అది ఏంటనేది ఇప్పుడు వాల్యూమ్ 2లో మనకు తెలుస్తుంది. సో ఇది సంక్రాంతికి వస్తున్నాడు, క్రిస్మస్కి వస్తున్నాడు, చూడాలి. వాల్యూమ్ 2. సో నా ఎగ్జామ్షన్ ఏంటంటే ఎయిదర్ స్టీవ్ కానీ డస్టీ కానీ మ్యాక్సిమం 90 to 100% వీళ్ళిద్దరు అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు కాకపోతే ఇంకా జానథన్ క్యారెక్టర్ లేచిపోద్ది అనుకుంటున్నాను. సో మీ ఎగ్జామ్షన్ ఏంటో చెప్పండి. వీళ్ళు ముగ్గురు లెవెల్ లేచిపోయినా, ఈ మెయిన్ స్టీవ్ డస్టీన్కి అయితే అసలు ఫ్యాన్ వార్స్ అయిపోతాయి. ఇద్దరు లెవెల్ లేచిపోయినా హ్యాండిల్స్ కింద కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు ఫుల్గా వీళ్ళని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం. బట్ ఎవరో ఒక్కరినైతే మెయిన్ క్యారెక్టర్ అయితే పోద్ది. ఎందుకంటే ఇది ఒక బిగ్ అడ్వెంచర్ కదా. ఒక విలన్ యాంటాగనిస్ట్ని చంపాలంటే ఇటైపు ప్రొటాగనిస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కరు మెయిన్ క్యారెక్టర్ అనేది లేస్తేనే దానికి ఒక సిరీస్కి ఒక హైప్ అనేది వస్తుంది. ఇది ఎందులో అయినా చూసుకోండి అన్నమాట. చాలా వెబ్ సిరీస్లోనే అలాగే అయినాయి. సో ఇందులో కూడా ఆబ్వియస్గా ఏదో క్యారెక్టర్ అయితే లేచిపోద్ది పక్క. రేట్ అనేది తెలియదు. సో ట్రైలర్ చూద్దాం. వితౌట్ ఎనీ లే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. We failed. We never stood a chance. This is not over. Will By a long shot. This whole time, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? assumed about the Upside Down has been dead wrong. ఏంటి ఇదంతా ఇప్పుడు నిజం కాదా ఏంటి? Help me find him. Kill him. ఓకే ఇప్పుడు తన హెల్ప్ చేస్తుంది. ఓకే, కానీ థియరీ ప్రకారం తనే వెళ్ళను అంటున్నారు. చాలా థియరీస్ ఉన్నాయి. It was. I don't know what's on the other side of any of this. If we want to stand a chance of ఆపేదే లేదు. we need to be a team. వీళ్ళని అసలు ఎవడ ఆపలేడు ఇంకా ఇప్పుడు. 11. అరే బొమ్మ కనిపించద్ది వీళ్ళకి. పిల్లలందరికీ గట్టి పాఠం చెప్పేలాగా ఉన్నాడు వెకనా. అరే You die. అరే చెప్పానా వీళ్ళిద్దరిలో ఒకడు. అమ్మా
వాల్యూమ్ 2 ద ఫినాలే ఫస్ట్ జాన్. సో ఇది ట్రైలర్. నాకు ఇది పిచ్చగా నచ్చేసింది. సో ఎందుకంటే వెకనా అనే ఒక క్యారెక్టర్ వాడి గోల్ ఏంటి, ఒక యాంటాగనిస్ట్ గోల్ ఏంటంటే వాడి అప్సెట్ డౌన్ని నార్మల్ హ్యూమన్ వరల్డ్ని మెర్జ్ చేసేద్దామని వాడి అల్టిమేట్ గోల్. సో ఆ గోల్ని చేదెక్కించడం కోసం వీడు ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల్ని యూజ్ చేసుకుంటున్నాడు, అంటే వీక్ మైండ్ ఉన్న పీపుల్ని. అది ఆల్రెడీ చూపిస్తాడు మనకి. సో ఇక్కడ అతని మైండ్లో అతని ఆలోచనలో ఉన్నోళ్ళు మ్యాడ్ మ్యాక్స్ ఉంది, మైకాల్ చెల్లి, ఇంకా విల్ ఉన్నాడు. విల్ అనే ఫస్ట్ విక్టిమ్ వెకనాకి. సో థియరీ ఏంటంటే చాలామంది అజంప్షను ఆబ్వియస్గా అవ్వచ్చు, అంటే ఆల్మోస్ట్ ఇదే అవ్వాలి. అవుతాయి ఏంటంటే విల్ ఒక్కడే ఇంకా యాంటగనిస్ట్ మన వెకనాని వేసేయాలి. విల్తోనే పాసిబుల్ అవుద్ది. ఎయిదర్ వెకనాని ఆ పవర్ని తట్టుకోవాలంటే వెకనా ఫస్ట్ వీక్ అవ్వాలి. ఆ వీక్ అవ్వాలంటే మనకి ఏంటంటే ఈ మైకాల్ చెల్లి కానీ ఇంకా లేదంటే మ్యాడ్ మ్యాక్స్ కానీ వీళ్ళని ఆ వరల్డ్ నుంచి తీసుకురావడము ఏదో ఒకటి చేస్తే ఇతను వీక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతను వాళ్ళ పవర్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆటోమేటిక్గా ఇతను ఇక్కడ జనరేట్ చేస్తుందంతా వాళ్ళ వల్ల, ఆ వీక్ మైండ్స్ అనుకున్న వాళ్ళ వల్ల ఇతను ఇంత పవర్ఫుల్గా మారాడు. సో అది అవ్వాలి, వీక్ చేయడం. ఫస్ట్ వీక్ చేసి చంపాలి కాబట్టి విలన్ ఏమన్నా డైరెక్ట్గా చంపడం కష్టం ఆ పవర్స్తో. ఫస్ట్ వీక్ చేయాలి విలన్. సో అలా వీక్ చేయాలి. లేదు అంటే 11తో పాటు 11 అవ్వాలి. ఇంకా 11 కూడా ఒక్కరిదే కష్టం నన్ను అడిగితే. అవును, ఇంకా వీళ్ళతోనే కదా ఇంకా పవర్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళే చంపాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు అనేది, చనిపోతారు స్టీవీ లేకపోతే డస్టిన్, ఇద్దరు నాకు లేకుంటే. ఇప్పుడు ఈ వాల్యూమ్ 2కి వచ్చేసి చూసుకుంటే ఇద్దరు అన్నట్టే చూపించాడు. మరి చూడాలి, ఏమో ట్విస్ట్ కొద్దీ ఇద్దరు కాకుండా మూడోవాడు ఎవడో ఒక నేసేస్తే మళ్ళీ మనం షాక్లో ఉండిపోతాం. వీడు అలాంటి ట్విస్ట్లు వేస్తున్నాడు ఇప్పుడు. డైరెక్టర్స్ ఇద్దరు మాత్రం చాలా గట్టిగా తీస్తున్నారు. ఎవరి డఫర్ బ్రదర్స్. ఆబ్వియస్గా ఇదైతే నాకు ఎటువంటి ల్యాగ్ ఈ సోది అంత ఏం లేదు. మొత్తం రైటింగ్, స్క్రీన్ ప్లే, ఇంకా నీకు ఆ వరల్డ్ బిల్డింగ్ అలాగా చూపించేస్తున్నాడు. ఇది ఏంటంటే సీజన్ 1 లాగే, కాకపోతే సీజన్ 1ని కొద్దిగా హై బడ్జెట్ గట్టిగా వేసేస్తే ఎలా కొడుతుందో అలా ఉంటుంది ఇది. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా మనకి ఒక ఫస్ట్ 5 minutes చూపించాడు సీజన్ 5 ఎపిసోడ్ 1లో. కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అవుతుంది ఎప్పుడైనా. సో అన్నట్టు చూపించాడు. సో వీళ్ళతో స్టార్ట్ అయింది, వీళ్ళతోనే ఎండ్ అవుద్ది. ఇది యాక్చువల్ థియరీ. విల్ కుడ్ బి ఏ మేజర్ పార్ట్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే వీళ్ళతోనే కదా ఆబ్వియస్గా సీజన్ స్టార్ట్ అయింది వీళ్ళతోనే. సో వీళ్ళ క్యారెక్టర్తోనే ఎండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా మిగతా బ్యాచ్ పిల్లలు, వాళ్ళ అడ్వెంచర్ సీన్స్ కానీ ఇవి కానీ బాగా చూపించాడు. ఇంకా ట్రైలర్లో కొన్ని షార్ట్స్ అయితే కొన్నిటికి మనకి ఆన్సర్ తెలియదు. ఇంకా అసలు ఆ వరల్డ్లోని ఇంకా ఆల్రెడీ ఆ వరల్డ్ అనేది క్రియేట్ అయ్యి ఉంది, దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అనేది కూడా ఇంకోటి ఉంది, అది తెలియదు. కానీ అలా కంట్రోల్ చేయడంని మనం ఆపొచ్చా, ఏ విధంగా ఆపొచ్చు వెకనా ఆ కంట్రోల్, ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం కంట్రోల్ చేసేదని అంటే అతని ఆలోచనలు అన్నట్టు చెప్తున్నారు. సో ఆ ఆలోచనలు కానీ కంట్రోల్ చేస్తే అంటే ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకురావాలి ముందు అక్కడ ఆ వరల్డ్లో వాళ్ళని. ప్లస్ అతను అక్కడ గృహ దగ్గర భయపడతాడు. సో వెకనాకి ఏదో స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ గట్టిగా ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని బ్రేక్ డౌన్ చేస్తే అక్కడ సగం ఆన్సర్స్ అక్కడే దొరికేస్తాయి అని నా ఫీల్. సో చూడాలి, హోప్, నథింగ్ బట్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ చూద్దాం. 26th అంట కదా, 26th మ్యాక్సిమం స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలామంది హాలిడే పెడేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం చూసినా చాలా థ్రిల్గా ఉంటుంది ఇది. ఎప్పటి నుంచో మేము చూస్తున్న వాళ్ళకి అది వేరే విషయం. ఇప్పుడే 4 సీజన్లు కలిపి కొమ్మేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏది వైరల్ అయితే అది చూసేయడం. అది ఏదైనా ఏ వీడియో అయినా కావచ్చు, అది చూసేస్తున్నారు ఫస్ట్.
సో బాగా ఎలివేట్ చేస్తున్నారు కాబట్టి స్ట్రేంజర్ థింగ్స్ని ఈ మధ్య మీమ్స్ గట్టిగా వేసుకుంటున్నారు కాబట్టి అది చూడలేని వాళ్ళు కూడా చూసి ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది సిరీస్ ఆబ్వియస్గా అలాగే ఉంది. సీజన్ 5 కూడా చాలా బాగుంది. నేనే చాలామందికి రికమెండ్ చేశాను ఇది చూడమని. సో దట్స్ ఇట్. చూడాలి మరి వచ్చాక ఎలా ఎండ్ చేస్తాడనేది పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్ అనేది చాలా వేస్ ఉన్నాయి, చాలా థియరీస్ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ పోతే ఇంకా చాలా కష్టం. సో ఒక విధంగా అయితే వీళ్ళతో అయితే ఎండ్ అవుద్దని మాత్రం చెప్పగలను నేనైతే. అది నా ఎగ్జామ్షన్. మెయిన్ క్యారెక్టర్స్లో అయితే స్టీవ్ డస్టిన్ ఇద్దరిలో ఎవరో ఒకరు అటు ఇటు అయితే ఇద్దరు అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ ఈవెన్ మోర్ రియాక్షన్స్. థ్యాంక్ యూ.